ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసిన పాట బాగా క్రైస్తవ లోకానికి సుపరిచితమైన క్రిస్మస్ పాట ఇది. అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని ప్రవచనాలు నెరవేరాలి ప్రవచనాలు నిజమయ్యాయి ప్రవచనాలు నెరవేరాలి ప్రవచనాలు నిజమయ్యాయి ప్రకటించే శిక్షణ ప్రకటించే ప్రకటించే శిక్షణ ప్రకటించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా యేసయ్య పుట్టాడని జనాలు సమకూడాలి అనురాగాలు వినిపించాలి జనాలు సమకూడాలి అనురాగాలు వినిపించాలి కరముకు నడిపించే మార్గము చూపించే కరముకు నడిపించే మార్గము చూపించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని శుభవనాలు ప్రకటించాలి పరిమళాలు వెదజల్లాలి శుభవనాలు ప్రకటించాలి పరిమళాలు వెదజల్లాలి ఇలలో నశించే జనులను దీవించే ఇలలో నశించే జనులను దీవించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని
మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ యొక్క క్రిస్మస్ కాలంలో దేవుడు తన ప్రజలైన వారి కొరకు ఏమి చేశాడన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారిని భూమి మీదకి ఎందుకు పంపించారు అన్నది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. మన ఒక కవి గారు రాసిన ఒక పద్యం ఉంది. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులో కదా. దేవుడు లోకమును ప్రేమించను అంటే అర్థము లోకములో ఉండే సర్వ మానవుల్ని ఆయన ప్రేమించాడు. సరే, ఆయన ఎందుకు ప్రేమించాడు అన్నది మనం గమనించినట్లయితే, నోటి మాటతో సృష్టిని చేసిన దేవుడు మానవుని చేయడానికి ఆయన తన పోలిక, తన స్వరూపమే కాకుండా తన జీవవాయువుని ఊది నరుని జీవాత్మగా చేశాడు. నరుని తన పోలిక, తన స్వరూపం ఇచ్చాడు. ఎంతో ప్రేమగా నోటి మాటతో సృష్టిని చేసిన దేవుడు మరి మనిషిని చేయడానికి మాత్రం ఎంతో కష్టపడాలి. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు ఆకాశము సింహాసనం మీద ఆయన కూర్చుంటే ఆయన వంగి మంటిని తీసి మనిషినిగా చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అంతేకాదు, వారెవరు నశింపక నిత్య జీవము పొందినట్లు. మనుష్యుడు నశించడము దేవునికి ఇష్టం లేదు. ఏ మనుష్యుడు మనకు ఒకవేళ కోపం వస్తే ఎవరినైనా మరి దూషిస్తాం, ద్వేషిస్తాం, చివరికి అనరాని మాటలు అని మన కోపాన్ని తీర్చుకుంటాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. కానీ దేవుడు ఎవరు నశించిపోకూడదు, ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని ఆశపడేటువంటి దేవుడు. కారణం ఏమిటంటే ప్రతి నరుడు కూడా, ప్రతి మానవుడు కూడా ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. ఏమండి, తండ్రి ఎంత కోపగించుకున్నా కుమారుడు చనిపోవాలని భూమి మీద ఎవరు, ఏ తండ్రి కూడా అనుకోడు కదా. ఎందుకంటే ఆ లోపల తనకి ఆ ప్రేమ ఉంటుంది. వాడు పాడైపోతున్నాడు అన్నది కనబడినా కూడా వాడిని ఏ రకంగా బాగు చేసుకోవాలనే ఆలోచనే ఉంటుంది తప్ప వాడు చనిపోతే బాగుండు అని ఏ తండ్రి ఎలా అయితే అనుకోడో, మరి అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు ఆయన ప్రతి ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలి అని ఆయన ఆశపడతా ఉన్నారు. అందుకే తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాను, ఇచ్చాను కదా. దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారిని భూమి మీద మరి ఉండేటట్టుగా, భూమి మీదకి పంపేటట్టుగా ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నారు. మనం గమనించినట్లయితే పిల్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అర్థం ఏంటంటే దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమించారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి బంగారం లాంటి మాట ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఒక మాట ఇలా ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించాడు. ఏంటి? మనం దేవుణ్ణి ప్రేమించామని దేవుడు మనల్ని ప్రేమించలేదు. మనకంటే ముందుగా దేవుడే మనల్ని ప్రేమించాడు. లేదు పాస్టర్ గారు, నేనే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అండి అని ఎవరైనా మనం చెప్పగలిగితే, మనకి 3 విషయాలు మన మస్కందంలో ఉండాలి, మన మైండ్లో ఉండాలి. మొట్టమొదటిది, దేవుని సన్నిధిని బహు
జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఏంటి, నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయన మందిరము దేవుని యొక్క పరిశుద్ధ స్థలము, సియోనులో నుండి దేవుడు ఆశీర్వదించే స్థలము, దేవుని మందిరములో ఆయన తన ప్రజల కొరకు ఎదురు చూసేటువంటి సమయము. ఆ సమయంలో మనం ఎలా ఉండాలి అంటే చాలా భక్తిగా, భయముతో దేవుని ఆరాధించడం అనేది. ఏమండి, అంతేకాదు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను సమాధానంగా ఉంచుతాడు. ఆయనకి ఇష్టనిగా నువ్వు ఏమండి, నేను దేవునికి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, చర్చికి రాను కానీ అన్నాం అనుకో, అది రైతు తప్పవుతుంది. దేవుడు నాకు ఇష్టం అంటే నువ్వు దేవుడి దగ్గర ఉండడానికి ఇష్టపడాలి కదా. మరి రెండోది ఆయన్ని ఆరాధించడం, అది అంత గొప్ప భాగ్యం కదా. గొంతుండే వాళ్ళకి గొంతు విలువ తెలియదు, కానీ మోగ వాళ్ళకి గొంతు విలువ తెలుసు కదా. మనం పాడినామంటాను, ఎక్కడ సౌండ్ ఎక్కడ వస్తుంది? నీకు పాడే సౌండ్ ఇచ్చే గొంతు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలి, సంతోషంగా ఆయన ఆర్భటించాలి. మరి ఆరాధించేటువంటి సమయాన్ని మరి కేటాయించుకునే స్థితిలో మనం ఉంటున్నామా? దేవుని కంటే మనం ఎక్కువగా ఇతరమైన పనుల్లో మనం బిజీగా ఉంటున్నాం. మరి అంతేకాదు, మనం దేవుని ప్రేమించామని చెప్తే ఆయన ఆజ్ఞను పాటించేవారిగా ఉండాలి, ఆయన మాటలు కదండి. కాబట్టి ప్రియులారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు. సరే, ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి కదా. పక్కన కూర్చొని 4 డైలాగులు చెప్పడమా కదండి, లేకపోతే ఫ్లయింగ్ కిస్ ఇవ్వడమా? అది కూడా యోహాను సువార్తలోనే ఉంటుంది. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఇందాక 4వ అధ్యాయం 10వ వచనం చూసాం. ఇప్పుడు 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఈ విధంగా ఉంటుంది. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ గాక ప్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఏమండి, అక్కడ దేవుడు చెప్తున్నాడు మాటతో నాలుగుతో కదా. చాలా మందికి ఒక అలవాటు ఏంటంటే, భోజనం టైంకి ఎవరైనా వస్తే భోంచేశారా అని 10 సార్లు అడుగుతారు కదా. అది మాట. నువ్వు మాటతో అడగడం వల్ల నీకు దేవుడు మేలు చేయడు. మాట వల్ల ప్రయోజనం. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడంటే క్రియతో సత్యంతో ప్రేమించాలి. నువ్వు భోజనం పెట్టాలి. 10 సార్లు భోజనం చేసావా అని అడగడం వల్ల నీకు మేలు జరగదు. అది నువ్వు మేలు చేసినట్టు కాదు, కానీ నువ్వు భోజనం పెట్టినప్పుడే అది మేలు చేసినట్టు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు మాటతో ప్రేమించదు. నువ్వు దేంతో ప్రేమించాలి? క్రియ కదా. ఫ్లయింగ్ కిస్ వల్ల లాభం ఉండదు. పక్కన కూర్చొని ఏమండి, కొంతమంది ఏదో మాట చెప్తారు, బూర్లు అన్నట్టు మాట్లాడతారు. ఏంటి బూర్లు? నోట్లో బూర్లు అన్నట్టు. అబ్బా, మాట్లాడితే ఇంకా మాటలకే మైమరిచిపోతాం కదా. అలా ఉండకూడదు. దేవుడు అన్నాడు, నువ్వు క్రియ చేత ప్రేమించాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని చెప్పబడిన మాటకు అర్థం ఏంటంటే, తన కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. అది ప్రేమ, దేవుని ప్రేమ. వీళ్ళరా, అదేవిధంగా మనం చూస్తాం అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఏమండి, అక్కడ బైబిల్ త్వరగా తీయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. కాగా ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి
మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఏమండి, ఇక్కడ చూశారు కదా, దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. ఈ లోకంలో పుట్టి మన పాపాలను ప్రక్షాళన చేయటానికి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక్కడ రాయబడిన విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడదాము. ఆ శిలువని మనము లేకపోతే శిలువలో చనిపోయిన యేసుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనం ఉగ్రత నుండి, ఏంటి ఆ ఉగ్రత అంటే తీర్పు దినాన ఏమండి, ఆ యొక్క తీర్పు తీర్చేటప్పుడు మనం ఉగ్రతలోనికి రాకుండా తప్పింపబడతాం కదా. మనకు ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు తెలిసిన మాట అది ఏమండి, క్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా మన పాపములు క్షమించబడి మనము తీర్పుని దాటిపోతాం. ఏమండి, ఆ యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే క్రీస్తులో ఉన్న మీరు నూతన సృష్టి, పాతవన్నీ గతించిన, ఇదిగో సమస్తము నూతనమాయ. కాబట్టి నువ్వు రక్షింపబడితే నువ్వు ఉగ్రత నుంచి తప్పించబడతావు. యేసు ప్రభు వారు లోకాన్ని ఎంతో ప్రేమించను అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇవ్వడం ద్వారా, అర్పించడం ద్వారా. అందుకే క్రిస్మస్ పండుగలో మనం చూస్తాం, చర్చిల్లో గిఫ్ట్స్ ఇస్తారు కదా, పాస్టర్స్ ఫెలోషిప్లో గిఫ్ట్స్ ఇస్తారు. ఇవి ఎందుకు ఇస్తారంటే దేవుడు లోకానికి తన కుమారుణ్ణి బహుమతిగా ఇచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అంతా కూడా సెలబ్రేషన్స్ తాలూకా పండగ. వీళ్ళారా మనం చూస్తాం, మరి ఈ పిల్లలు ఒక డ్రెస్ వేసుకుంటారు, శాంతా క్లాస్. ఆ డ్రెస్ వేసుకుని చాక్లెట్లు ఇస్తారు. ఇదంతా కూడా అంటే క్రిస్మస్లో ఇవ్వడం అనేది ఒక విధానం. కాబట్టి వీళ్ళరా దేవుడు యేసు ప్రభు వారిని లోకానికి ఎందుకు పంపించారంటే ఆ శిలువ మీద బలియాగము చేయడానికి. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథమంతా మనం గమనిస్తే మరి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడల్లా వారు పశువుల్ని బలిగా అర్పించేవారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆ పాపము కప్పబడుతుంది, కానీ ఆ పాపం ద్వారా వాళ్ళకి రక్షణ అనేది రావడం లేదు కదా. కానీ ఆ పాపము వల్ల ఆ పాపము కడగబడి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే పరిశుద్ధుని యొక్క రక్తం. చూద్దాం, ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఈ విధంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-12 వచనాలు. అక్కడ ఒక మాట మనం చూస్తాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి చాలండి. ఇక్కడ మనకి కావలసిన విషయం ఏంటంటే ఆ యొక్క యాజకులు ఏం చేసేవారంట, ఏటేటా బలులు అర్పించేవారంట. ఆ ఏటేటా బలులు అర్పించినప్పటికీ ఆ వ్యక్తుల తాలూకా పాపము అప్పటికీ పరిహరింపబడేది, కానీ శాశ్వతమైన పరిష్కారము దొరకలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. ఇక్కడ మనం చూస్తాం, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, యేసు ప్రభు వారు అర్పించిన ఆ బలి ద్వారా ఇదిగో ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరి పాపాలను కడగడానికి సరిపడేటువంటి బలి పరిశుద్ధుడైన దేవుని యొక్క బలి కదా. మనం చూస్తే మరి ఇంతమంది పాపాలని కడగగలిగిన
ఆ పరిస్థితి ఉందా అండి అంటే, ఇప్పుడు సముద్రం ఉంటుంది, మనం సముద్రం చూడడానికి వెళ్తాం బీచ్కి. ఆ బీచ్ మీద ఇలాగా ఒక 2-3 కాకులు వెళ్ళిపోతున్నాయి. ఆ కాకులు వెళ్ళిపోతూ రెట్టేస్తే సముద్రంలో, మరి ఆ సముద్రం నీళ్ళన్నింటినీ ఆ కాకిరెట్ట పాడు చేయగలుగుతుందా? చేయలేదు. అలాగా ఒక మనిషి పాపం ఎంత పాపైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధత ద్వారా, ఆయన రక్తము ద్వారా సమస్త వ్యక్తుల్ని నీతిమంతులుగా తీర్చగలిగిన శక్తివంతుడు దేవుడు. వీళ్ళరా కాబట్టి సదాకాలము నిలుచు ఒకే ఒక్క బలి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు ఈ లోకానికి ఇచ్చాడు. ఇందాక మనం చూసుకున్నాం, ఆ మాట చదువుకున్నాం, ఏమనంటే విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఏమండి, ఆయన విశ్వసిస్తే చాలు. ఏమండి, యేసు ప్రభు వారిని రోమిలకు రాసిన పత్రికలో మంచి మాట ఉంటారు. ఆయన నా దేవుడని నీ నోటి మాటతో ఒప్పుకొని నువ్వు విశ్వసిస్తే చాలు, ఆయన నీ హృదయంలోకి వస్తాయి కదా. నువ్వు విశ్వసిస్తే ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే చాలు, ఆయన నీ యొక్క విశ్వాసం నుంచి ప్రతి వారిని కూడా ఆయన ఏం చేస్తాడంట, నశించకుండా నిత్య జీవంలోని, అంటే ఆ పరలోక రాజ్యాన్ని, ఆ మోక్ష రాజ్యాన్ని వారసులుగా చేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు ఏమనంటే, నేను వెళ్ళి మీ కొరకు స్థలములను సిద్ధపరుస్తాను. ఈరోజు మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని చెప్తే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆకాశం నుంచి భూమి మీద ప్రజలకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వలేదు, కానీ తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆ శిలువ పైన అతన్ని బలి ఇవ్వడం ద్వారా, త్యాగం చేయడం ద్వారా మనల్ని అందరినీ రక్షించాడు. కాబట్టి విశ్వాసం నుంచి ప్రతివాడు, మనం ఎలాగైతే విశ్వాసం నుంచి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నామో, అలాగే ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా దేవుడు తన హక్కును చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ అనేకులకు మనము తెలియచేయవలసిన వారిగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమించాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనము కూడా ఆయన అంత ప్రేమించే వారిగా మన జీవిత కాలంలో ఉంటూ 2026వ సంవత్సరం ఒక నూతన ఆశీర్వాదాలతో దినదినము సంఘము అభివృద్ధి పడును గాక. ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో దేవుని యొక్క సంపూర్ణమైన కార్యాలు చూతురు గాక. ఆమె మరి ముందుండే సమయాన్ని నమస్కారం.